క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. దేవుని వెదకుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి లోతైన నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలను, అనేక రకాలైనటువంటి బోధలను, ఒకరి బోధను ఇంకొకరు తప్పు పట్టేటటువంటి విమర్శించేటటువంటి పరిస్థితులను అప్పటి నుంచి ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. యూట్యూబ్ నిండా వీళ్ళు బోధకులు, సువార్థికులు లేదా దాన్ని ఏమంటారు, పరిచారకులు అనే కంటే యూట్యూబర్స్ అనటం అనేది కరెక్ట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే అసలు సేవ, దేవుని వాక్య పరిచర్య ఎలా చేయాలి అనేటటువంటి విధానాన్ని, చేసే వ్యక్తి ఎలా ఉండాలి అనేటటువంటి విధానాన్ని అపోస్తలుడైన పౌలు గారు
ఈ తిమోతి గారికి చెప్తూ 2వ పత్రికలో చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అయితే లేఖనంలో ఏదైతే ఉన్నదో దానికి పూర్తి భిన్నంగా ఈనాటి సువార్త పరిచర్య, అలాగే ఆ పరిచర్య చేసేటటువంటి సదరు సువార్థికులు ప్రవర్తించటము, ప్రకటించటము అనేది ఈనాడు మనము చూస్తున్నటువంటి క్రైస్తవ్యంలో విచారకరమైనటువంటి విషయంగా మనకు ఈనాడు అర్థమవుతుంది. అయితే ఒక సేవకుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పౌలు గారు తన శిష్యుడు, తన ఆధ్యాత్మిక కుమారుడు అయినటువంటి తిమోతికి ఏమని తెలియచేశారో మనము లేఖనాలను పరిశోధించినట్లయితే 4వ అధ్యాయంలో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు అని నేను ఆనపెట్టి చెప్పునదేమనగా, సృష్టికర్త అయిన దేవుని ఎదుటను, అలాగనే మన ప్రభువు అయిన క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడుగా ఆయన రాజ్యము మీద నేను ఆనపెట్టి చెప్పేది ఏంటంటే, తిమోతి జాగ్రత్తగా విను, వాక్యాన్ని ప్రకటించు తిమోతి. ఇక్కడ తిమోతి అంటే తిమోతికి ఒక్కడికే ఈ మాటలు వర్తించవు. అలాగున్నే అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, లేదా యోహాను గారు కానీ, అపోస్తలులు అందరూ కానీ వ్రాసినటువంటి ప్రకటనలు, పుస్తకాలు, పత్రికలు ఇవేవి కూడా ఆయా సంఘాలకు మాత్రమే వర్తించవు. ఇది యావత్ భూమి మీద ఉన్న ప్రపంచ ప్రజలందరికీ వర్తిస్తాయి అన్న విషయాన్ని మొదటగా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడో యూరప్లో ఉన్న కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రికను ఈనాడు మనము మన సొంత భాషలో చదవగలుగుతున్నాము అంటే దీని వెనుక దేవుడి ఉద్దేశం ఏంటి, దీని వెనుక మన సొంత భాషలో ఇది మన చేతుల్లోకి రావటానికి ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎన్ని జీవితాలు దీని కొరకు అర్పింపబడ్డాయి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే దీని వెనుక ఉన్నటువంటి దేవుని గొప్ప ప్రణాళిక ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి తిమోతి గారికి ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనపెట్టి చెప్తున్నా. ఏంటంటే తిమోతి, నువ్వు వాక్యాన్ని ప్రకటించు తిమోతి, వాక్యాన్ని ప్రకటించు. తిమోతి ఒక్కడే కాదు, వాక్యాన్ని తెలుసుకున్న ప్రతి వాళ్ళు కూడా ఆ వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి అంటే దానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పమంటున్నాడు. వాక్యము ప్రకటించు, దానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదు తిమోతి. అర్ధరాత్రి వచ్చి నువ్వు మంచి నిద్రలో ఉండగా లేపి నిన్నెవరైనా వాక్యం చెప్పమని అడిగితే నువ్వేమాత్రము విసుగుకోకుండా ఇప్పుడు వచ్చారేంటి, ఇప్పుడు అడుగుతున్నారేంటి, మీకు వేళాపాలా లేదా అనే మాట మాట్లాడకుండా వారు అడిగిన దానికి దీర్ఘశాంతముతో నువ్వు వారికి వివరణ ఇవ్వాలి. సమయమందును అసమయమందును సమయాలు నువ్వు చూడవాకు. ఏ సమయంలో అయినా ఎవరైనా సరే వచ్చి నిన్ను అడిగితే ఇదేంటండి ఇలా ఉంది, దీన్ని కొంచెం వివరించండి, మాకు అర్థం కాలేదు అంటే నువ్వేమాత్రము విసుగుకోకుండా సంపూర్ణ దీర్ఘశాంతముతో వారికి నీ వివరణను ఇవ్వాలి, అందించాలి. అలాగనే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనే తప్పుడు బోధలను ఖండించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనే గద్దించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనే బుద్ధి చెప్పాలి. అంతేగాని వారిని శత్రువులుగా చూడవద్దు. వీలైతే వారికి దీర్ఘశాంతముతో ఉపదేశించు. ఇలా కాదండి,
మీరు వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్నారు, లేఖనాలకు భిన్నంగా మీరు ప్రకటిస్తున్నారు, మీరు సందర్భాలను వదిలివేస్తున్నారు లేదా సందర్భాలను మార్చివేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు అని దీర్ఘశాంతముతోటే వారికి ఉపదేశించు. ఒకవేళ లేఖనాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రకటిస్తే ఖండించి ఇలా ఉన్నదాన్ని మీరు ఇలా మార్చి ప్రకటిస్తున్నారేంటి, ఇది కాదు అని సరి అయినదేదో వారికి బుద్ధి చెప్పు అని తిమోతి గారికి పౌలు గారు చెప్పడం మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగనే ఎందుకంటే తిమోతి, ఎందుకు జనులు ఇలా అయిపోయారు, ఎందుకు ఇలాంటివన్నీ లోకంలో ప్రబలుతున్నాయి, ఈ తప్పుడు బోధలు, ఈ ప్రాస్పరిటీ గాస్పల్స్, అలాగనే ఈ స్వస్థతా బోధలు, అలాగుననే ఏదో జరిగితేనే దేవుడిని నమ్మాలి అనేటటువంటి తప్పుడు విధానాలు కొత్తగా ఇప్పుడు క్రైస్తవ్యంలోకి రాలేదండి. అవి వచ్చినవి కాదు, అవి ఆదిమ సంఘం నుంచే మొదలయ్యాయి. అపవాది ఎప్పుడు ఏదో ఒక రకంగా దేవుడి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని జనులకు చేరకుండా దాన్ని దారి మరల్చే ప్రయత్నము ఆది నుంచి వాడు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి పేతురు గారు మొదలుపెట్టిన పరిచర్య పౌలు గారి ద్వారానే ఊపందుకుంది. పౌలు గారు చనిపోయిన తర్వాత కొంతకాలం పరిచర్య ఆగిపోయింది. మళ్ళా దాన్ని యోహాను గారు పునరుద్ధరించారు. ఇది సంఘ చరిత్ర. ఇవేవీ తెలియవు నేటి సమాజపు బోధకులకు. అంటే అనేక మంది అనేక రకాలుగా నాకేదో జరిగిపోయింది కాబట్టి దేవుడు నన్ను దర్శించాడు, నాకు జరిగిన దాన్ని ప్రకటించమన్నాడు అని చెప్పి వేదికలెక్కి పిచ్చి పిచ్చి మాటలు ప్రకటించడము, పిచ్చి పిచ్చి అర్థము లేనటువంటి పదాలను ఉచ్చరించటము మనము చూస్తున్నాం ప్రియులారా. వాటికి భాషలు అనే పేరు పెట్టి భాషల యొక్క ఉన్నత తత్వాన్ని, భాష యొక్క ఉన్నతమైనటువంటి భావాన్ని వీళ్ళు భయంకరంగా నాశనము చేసేటటువంటి పరిస్థితికి క్రైస్తవ్యాన్ని తీసుకొని వెళ్ళటం మనం చూస్తున్నాం. భాష అంటే పరిశుద్ధ గ్రంథము అనేది మొట్టమొదటగా పాత నిబంధన మొత్తము హీబ్రూ భాషలో రాయబడింది. కొత్త నిబంధన హీబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడింది. మరి హీబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడినటువంటి కొత్త నిబంధన, హీబ్రూ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన ఈనాడు ప్రపంచ భాషలన్నింటిలోకి తర్జుమా చేయబడింది. అంటే అది దేవుని యొక్క సంకల్పము. భాషలు అంటే అవి, అంతేగాని ప్రార్థనలో అర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పదాలు, భాషలు కాదు. దానికి పరిశుద్ధాత్మ అనే ఒక పేరు పెట్టి పిచ్చి మాటలను మాట్లాడి క్రైస్తవ్యాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి అనేక మంది సేవకులు ఈనాడు క్రైస్తవ్యంలో ఉండడం అనేది క్రీస్తుకు, దేవుని రాజ్యానికి ఎంత పెద్ద నష్టమో ఈనాడు మనము ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఇలాంటివే ప్రజలకు ఎక్కువగా దగ్గర అవుతున్నాయి. ఇలాంటి వాటినే ప్రజలు కోరుకుంటున్నారు. మాకేదో జరగాలి, మేము నమ్మాలి అంటే ఏదో జరుగుతూనే నమ్ముతారా? ఏదో జరిగితే నమ్మడం అంటే అది విశ్వాసం ఎలా అవుతుంది? అది వ్యాపారం అవుతుంది. కానీ నాకు నువ్వు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అని అనుకోవడం అనేది వ్యాపారం అవుతుంది, కానీ విశ్వాసం ఎలా అవుతుంది? ఇది తెలియనటువంటి అనేక మంది ఈనాడు నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముకుంటున్నాను, ఇది నా సాక్ష్యం అని చెప్పటం అనేది ఇదొక విడ్డూరము. సాక్ష్యము అంటే నిన్ను గురించి నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పడం అనేది సాక్ష్యం అయింది.
నీ గురించి నువ్వు చెప్పుకోవడం అనేది సాక్ష్యం ఎలా అవుతుంది? మనము లేఖనంలోకి వెళితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ఈనాడు సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఎవరికి నచ్చటం లేదు ప్రియులారా. అవే ఇతనిది కరెక్ట్ కాదండి, ఇతను అద్భుతాలు లేవంటాడు, స్వస్థతలు లేవంటాడు, దర్శనాలు లేవంటారు. అంటే ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలను ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి లేనిది ఉన్నట్టు ప్రకటిస్తూ వారిని ఒక రకమైన అబద్ధపు ప్రపంచంలో వారిని విహరింపచేస్తూ వారి యొద్ద నుంచి అధికముగా లాభము సంపాదిస్తున్నటువంటి ఈనాటి క్రైస్తవ సువార్థికులు ఎంత విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారో ఈనాడు మనము చూస్తున్నాం ప్రియులారా. ఒక బోధకుడు చెప్తాడు, ఎందుకోనండి నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని చూపించాడు, నాకు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అని చెప్తాడు. ఆ మాట చెప్పంగానే ఆ ఇంటి యజమానికి ఎక్కడ లేని ఆనందం, సంతోషం వస్తుంది. అబ్బా, మా ఇల్లు చూపించాడా దేవుడు సేవకునికి అని ఇతనేదో 4 మాయ మాటలు వల్లించి ప్రార్థన చేస్తాను అనగానే ప్రార్థన చేసిన తర్వాత ఒక 200 500 ఇవ్వడము మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ్యంలో ఉన్నాయి. ఒక సేవకునికి దేవుడు పలానా వాళ్ళ ఇంటికెళ్ళు అని చెప్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు. నువ్వు వెళ్ళి నా పని చెయ్యి అని ఏ సేవకుడైనా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా పిలిచి మీరు వెళ్ళి నా పని చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు. ఆయన గురించి నువ్వు తెలుసుకొని నీకు నువ్వు వాలంటీర్గా పని చేయాల్సిందే కానీ నా పని చేయండి అని ఆయన ఎవరిని పిలువడు. పిలిస్తే ఒక్కసారి పిలిచాడు. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొద్దిమందే ఉన్నారు, కాబట్టి మీరందరూ కూడా పనివాళ్ళలాగా తయారవ్వండి అని యేసుక్రీస్తు వారి ద్వారా ఒక్కసారి పిలిచాడు. అదే పిలుపును అందుకొని పౌలు గారు క్రీస్తు చేత సువార్త చేత పిలువబడినటువంటి వానిగా నేను సువార్త కొరకు సమర్పించుకున్నాను. నన్ను అపోస్తలులుగా ఏ మనుషుడు ఏర్పాటు చేయలేదు, సాక్షాత్తు యేసుక్రీస్తే నన్ను అపోస్తలుడుగా నియమించాడు అని పౌలు గారే ప్రకటించుకున్నారు. కాబట్టి నేనేదో పని చేస్తూ ఉంటేనో, నేను నిద్రపోతూ ఉంటేనో దేవుడు నా మంచం దగ్గరికే వచ్చి నన్ను పిలిచి నన్ను సేవ చేయమని చెప్పాడు అని ఏ సువార్థికుడైనా చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం. ఇలాంటి వాళ్ళందరూ కూడా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకే ఈనాడు మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. ఇలాంటి వాళ్ళే ఈనాడు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద బోధకులుగా చలామణి అవుతున్నారు. ఏ బోధకుడైనా తీసుకోండి, ఒక వాక్యాన్ని చదువుతాడు, ఇక దాన్ని పక్కన పెట్టి ఇక పిట్ట కథలు చెప్పడం మొదలు పెడతారు. మధ్యలో చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడం ఏంటి? పక్షులు రెక్కలు కొట్టినట్టు చప్పట్లు కొట్టమంటారు. ఎందుకు కొట్టమంటారో తెలియదు. మొన్న మధ్య నేను ఒక పెళ్ళికి అటెండ్ అయ్యానండి. పెళ్ళి అనేది ఎంత గొప్ప కార్యమో, పెళ్ళి గురించి దేవుడు ఎన్ని గొప్ప వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చాడో తెలియనటువంటి ఆ పెళ్ళి చేసేటటువంటి సేవకుడు మళ్ళా అతనికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట.
పెళ్లికి సంబంధించినటువంటి ఏ ఒక్క వాక్యము కూడా ఆయన చదివించకుండా యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా చేసినటువంటి సూచక క్రియ కానా విందులో మంచినీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి సందర్భాన్ని చదివించి, ఇక ఆ చదివిన దాన్ని కూడా కనీసము వివరించకుండా ఆయన సొంత అనుభవాలను చెబుతూ, ఆయన తండ్రికి బాగలేదని, ఆయన తండ్రికి ముక్కు అంతా నోటంతా రక్తం పడుతుంటే ఆయన గురించి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి ఆయన్ని ముట్టి ఆయన్ని స్వస్థపరిచాడని, నా తండ్రి స్వస్థపడ్డాడు కాబట్టి మీరందరూ చప్పట్లు కొట్టండి అని, ఇలాంటి కట్టుకథలు పిట్టకథలు ప్రజలకు చెబుతూ ప్రజల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి ఒక రకమైనటువంటి భ్రమల్లోకి ప్రజల్ని నడిపిస్తూ ఆ ప్రజల చేత అత్యధికముగా లబ్ధి పొందుతూ విలాసవంతమైన జీవితాలు గడిపేటటువంటి సేవకులు ఈనాడు క్రైస్తవ్యము నిండా ఉన్నారు అని మనము చెప్పటానికి ఎంతగానో బాధపడుతున్నాము. క్రైస్తవ్యం ఇలా అయిపోయింది అంటే అపవాది వారందరినీ కూడా తమ దూతలుగా చేసుకొని వాక్యాన్ని కూడా మార్చివేసి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తయారు చేశాడు. ఈనాడు ఉన్నది ఉన్నట్టు చెబితే ఆ బోధకుడికి ఏ రకమైనటువంటి వ్యూస్ రావు, ఆ బోధకుడికి ఏ రకమైనటువంటి సపోర్ట్ రాదు. ఎందుకంటే లోకంలో కూడా ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి అని. యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి నచ్చడు. కల్పనా కథలు చెప్పేవాళ్ళే నచ్చుతారు, కట్టుకథలు చెప్పేవాళ్ళే నచ్చుతారు. అయిన దానికి కాని దానికి పిచ్చి కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ చేతులు ఎత్తిస్తూ కేకలు వేసేవాళ్ళే నచ్చుతారు. వీళ్ళందరూ ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా అంటే, సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని అప్పుడే చెప్పారు పౌలు గారు. అది ఇప్పుడు అక్షరాల మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో, ఆయన రాయించినటువంటి ప్రతి అక్షరము పొల్లు పోకుండా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎలా జరిగించబడుతుందో మనము కళ్ళారా చూస్తున్నాము. అయితే తిమోతి ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత భయంకరమైన వక్రభాష్యాలు దేవుని వాక్యానికి మాట్లాడేటటువంటి ఈ పరిస్థితుల్లో నీవేం చేయాలి అంటే, నీవు అన్ని విషయములలో మితముగా ఉండు తిమోతి. శ్రమపడు, సువార్తికుని పనిచేయి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నువ్వు కష్టపడాలి, సువార్తికుని పని చేయాలి, నీ పనిని సంపూర్ణంగా జరిగించాలి. ఈనాడు సువార్తికులు ఏ రకమైనటువంటి జీవనాధారమైన పని చేయరు. అలాగుననే ఏ రకంగానూ వాళ్ళకి వేరే ఏ ఇన్కమ్ సోర్సు ఉండదు. అలాగని వీళ్ళు ఏమైనా పేదవారిలాగా లేదా మధ్యతరగతి వారిలాగా బ్రతుకుతున్నారా అంటే అది లేదు. మరి ఇంత లగ్జూరియస్గా వీళ్ళు ఎలా బ్రతకగలుగుతున్నారు అంటే, ఈనాడు కానుకలు దశమా భాగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అలా ఇవ్వకపోతే మీరు అనేక రకాలైనటువంటి శ్రమల పాలవుతారు, అప్పుల పాలవుతారు అనేటటువంటి బోధలు యూట్యూబ్ నిండా వినడం మనం చూస్తూ ఉన్నాము. వాటిని బట్టి అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు చూడండి వీళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేసి దశమా భాగాలు దొబ్బి తింటూ వీళ్ళు ఎంత విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారో అని వాళ్ళ మీద వీడియోలు చేయటం కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సోషల్ మీడియా నిండా అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి టెక్నాలజీ ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఈనాడు ఉపయోగపడడం అనేది చూస్తున్నాము. మంచిదే, ఇది ఒక అందుకు మంచిదే.
సత్యం ఏంటి అనేది బయలుపరచబడటానికి దేవుడు ఇలాంటి టెక్నాలజీ కూడా మనుషులకు ఇచ్చాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అయిపోయింది, నా టైం దగ్గర పడింది. ఇక నన్ను లేపేస్తారని నాకు తెలుసు. నేను యెరూషలేముకి వెళ్ళాను అంటే ఇంకా తిరిగి రాను తిమోతి. నా పని అయిపోయింది. నేను ఎలా అయితే చేయాలో, దేవుడు నన్ను ఎలా చేయమని చెప్పాడో దాన్ని నేను సంపూర్ణముగా జరిగించాను. నిజంగా పౌలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఎంత లగ్జరీగా బ్రతికాడో. ఆయన పేరు చెప్తే క్రైస్తవులు గడగడ వణికిపోయారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు. ఒక దశలో ఆదిమ సంఘానికి పునాదులు వేసినటువంటి పేతురు గారే పౌలు గారి దెబ్బకు భయపడి ఒక కొండ గుహలోకి వెళ్ళి లైటు దీపం కూడా వెలిగించుకోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తే, ప్రభువా ఏంటి సౌలు ఇంత భయంకరంగా చంపుతున్నాడు, పోనీ ఎదిరిద్దామంటే మాకంత నాలెడ్జ్ లేదు, అతను ధర్మశాస్త్రంలో పండితుడు, పైగా యూదుడు, బెన్యామీను గోత్రికుడు, పరిసయుడు ధర్మశాస్త్రములో, మళ్ళా రోమా పౌరసత్వం కూడా ఉన్నవాడు, అటు యూదులు కానీ అటు రోమన్స్ కానీ ఎవరు అతన్ని ఆపలేకపోతున్నారు, క్రైస్తవుల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు, ఏంటి ఈ దారుణమని ప్రశ్నించే వాళ్ళే లేరు, ఏం చేయాలి ప్రభు, ఆయన్ని ఎలా ఆపాలి అని పేతురు గారు ఎంతో రోధించి ప్రార్థన చేస్తే దేవుడికి ఆనాడు దేవుడి దగ్గర నుంచి పేతురు గారికి వచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, పేతురు భయపడవాకు, నువ్వు ఈనాడు భయపడుతున్నటువంటి క్రైస్తవులను ఊచకోత కోస్తున్నటువంటి ఈ సౌలే ఒకనాడు నా కోసము తను తల నరికించుకోబోతాడు అని అప్పుడే యేసుక్రీస్తు వారు పౌలు గారి గురించి చెప్పారు. ఆ మాట అక్షరాల పౌలు గారు తన నోటితో తానే తిమోతికి చెప్తున్నటువంటి సందర్భం ఇది. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలు వెళ్ళే కాలము సమీపమైంది. ఇక్కడ నుంచి నేను యెరూషలేముకి వెళ్ళానంటే ఐ విల్ నెవర్ రిటర్న్ బ్యాక్. అక్కడ నన్ను వేసేస్తారు. దేవుని యొక్క పరిచర్య, సువార్తికుని యొక్క పరిచర్య ఇంత సవాలుతో కూడుకొని ఉంటే, ఇంత ప్రాణాపాయంలో ఉంటే, ఈనాడు దేవుడు సేవకులుగా చెప్పుకుంటూ మంచి మంచి ఖరీదైన బట్టలు, మంచి మంచి ఖరీదైనటువంటి వస్త్రధారణ, మంచి మంచి ఖరీదైనటువంటి స్టేజీలు, మంచి మంచి ఖరీదైనటువంటి ఇంపోర్టెడ్ సౌండ్ సిస్టమ్స్ పెట్టుకొని ఒక భయంకరమైనటువంటి చెవులు చిల్లులు పడే మ్యూజిక్ తోటి ప్రజలందరినీ ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకొని వెళుతూ వీళ్ళు చేస్తున్నది పరిచర్య. ఒక పెద్ద బోధకుడి భార్య ఆమె ప్రకటిస్తూ ఉంది వేదిక మీద, ఏమండి నేను కసువు ఊడుస్తున్నాను చీపిరితోటి, అలా కసువు ఊడుస్తుంటే నాకు ఒక స్వరం వినబడుతుంది, ఏమని అంటే ఆ చీపిరి పైకి పట్టుకో, ఆ చీపిరి పైకి పట్టుకో అని నాకు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం విన్న వెంటనే నేను చీపిరిని చివరికి పట్టుకొని కసువు ఊడ్చాను. అప్పుడు కసువు స్పీడ్గా ఊడవగలిగాను, నా చెయ్యి కూడా ఏమంత స్ట్రెయిన్ అవ్వలేదు. అంటే నా చెయ్యి స్ట్రెయిన్ అవ్వడం కూడా దేవుడికి ఇష్టం లేదు అని ఒక పెద్ద సేవకుని భార్య వేదిక మీద ఈ రకమైన ప్రసంగం మనం యూట్యూబ్ నిండా చూస్తూ ఉన్నాం. ఆమె చెయ్యి నొప్పి పెట్టడమే దేవుడికి ఇష్టం లేదంట. మరి ఇక్కడేమో పౌలు గారు ఏకంగా పానార్పణంగా పోయబడ్డాడని చెప్తున్నాడు. లేఖనంలో ఏముందో, వీళ్ళు ఏం చెప్తున్నారో ఈనాటి క్రైస్తవ సమాజము ఆలోచించాలి ప్రియులారా. ఆమె చెయ్యి నొప్పి పుట్టడమే దేవుడికి ఇష్టం లేకపోతే మరి దేవుడి కొరకు తల నరికించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
దేవుని కొరకు రంపములతో కోయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని కొరకు తలక్రిందులుగా సిలువ వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని కొరకు బ్రతికుండగానే నూనె పోయించుకొని తగలబెట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడెప్పుడో జరిగింది కాదు, మొన్న 1999లో గ్రాహం స్టెయిన్స్ గారిని ప్రాణాలతో ఆయన పిల్లలతో కూడా జీపులో తగలబెట్టారు. మరి వీళ్ళందరూ తగలబడటం దేవుడికి ఇష్టమా? మీ చెయ్యి నొప్పి పుట్టడమే దేవుడికి ఇష్టం లేకపోతే ఏం మాట్లాడుతున్నారో, ఏమి కట్టు కథలు చెప్తున్నారో దీన్ని బట్టి క్రైస్తవ సమాజం అనేది ఆలోచించాలి ప్రియులారా. పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటము పోరాడి తిని. క్రైస్తవ జీవితము, అందులో ముఖ్యముగా సువార్థికుని జీవితము ఒక భయంకరమైన పోరాటము. ఆ పోరాటంలో చావు ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకోసమనే ప్రసంగి గారు చెప్పారు, చేయుటకు నీకు ఇచ్చిన పనిని నీ శక్తి వంచన లేకుండా పూర్తి చేయి. వన్స్ నీ ప్రాణము నీ దేహము నుంచి వేరుపడిందంటే ఇక నువ్వు చేయడానికి ఏమీ ఉండదు. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది యూజువల్గా చనిపోయిన వారి యొక్క సమాధుల మీద చాలా ఎక్కువగా వ్రాయించేటటువంటి వాక్యము. ఎవరు చనిపోయినా సరే ఈ వాక్యం రాయిస్తారు. వాళ్ళు ఏ పోరాటం పోరాడారో, దేవుని కొరకు ఎంతమందికి ప్రకటించారో, ఎంతమందిని ఎదిరించారో, ఎంతమంది చేత దేవుని కొరకు దెబ్బలు తిన్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మాట వారు చనిపోయిన కుటుంబ సభ్యుల సమాధుల మీద రాయిస్తారు ప్రియులారా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అని అష్యూరెన్స్ ఇస్తున్నారు పౌలు గారు. ఆయన అష్యూర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పరిచర్య మీద ఆయనకంత నమ్మకం. అంత నమ్మకంగా ఆయన పరిచర్య చేశారు. అంత నమ్మకంగా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించారు. సమయమందును అసమయమందును ఏమాత్రము మొహమాటము లేకుండా అందరికీ ఆయన ఒకే విధంగా వాక్యాన్ని ప్రకటించారు. తరువాత యెరూషలేములో ఆయన చనిపోవడము మనకు తెలుసు. కాబట్టి ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకొక్కడికే కాదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించాడు. నాకొక్కడికే కాదు, తన ప్రత్యక్షతను ఎవరైతే ఆపేక్షిస్తారో, అంటే నాలాగా ఎవరైతే ఈ భూమి మీద పనిచేస్తారో వారికందరికీ కూడా ఆయన ఇదే జీవ కిరీటాన్ని ఇస్తాడు అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. అదే విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనేది మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరారు. సిరి అనేది ఒకటి వచ్చింది, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. హితబోధను బోధించే వాళ్ళు సిరిని ఆపేక్షించరు.
మరి వీళ్ళు కల్పనా కథలు చెప్తున్నారు, లేఖనానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం వీళ్ళు ఏదో ఆశించి మాట్లాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ఆ ఆశించేది అంటే సదరు విశ్వాసుల యొద్ద నుంచి దశమభాగాలు, చందాలు. సిరి అనేది దేవుని కంటే ఈనాడు ఎక్కువగా అతి ముఖ్యమైనటువంటి అంశం అయిపోయింది ఈనాటి ప్రపంచ ప్రజానీకానికి. ఆ సిరి కొరకు దేవుణ్ణి వదిలేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సువార్థికులుగా ఉంటూ అదే సిరి కొరకు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు అనేక మంది సువార్థికులు కూడా యూట్యూబ్లో ఇదే సిరి కొరకు కొట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని యేసుక్రీస్తు వారు ఆనాడే చెప్పారు. ఆ తర్వాత పౌలు గారు అదే విషయాన్ని గట్టిగా నొక్కి వక్కాణించారు. కాబట్టి ఈనాడు ఒక సువార్తికునిగా, ఒక సేవకునిగా మనము ఏ యజమానునికి దాసులుగా పనిచేస్తున్నామో, సేవకులుగా, సువార్తికులుగా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మనము దేవుని ప్రత్యక్షత కొరకు పనిచేస్తున్నామా లేదా? ఈ లోకములో అశాశ్వతమైనటువంటి కొద్ది కాలం ఉండి అనుభవించిపోయేటటువంటి ఈ జీవితంలో సుఖానుభవం కోసము ప్రయాసపడుతున్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. చూడండి, ఇంకొక సందర్భము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే, చివరగా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూడండి ప్రియులారా, పౌలు గారికి కలిగినటువంటి ప్రత్యక్షతలకు పౌలు గారు అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండాలని, ఈనాడు ఉన్నటువంటి సువార్థికులకు ఏ రకమైన ప్రత్యక్షతలు లేవు, ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన వరాలు అంతకంటే లేవు. కానీ ఈనాటి సువార్థికులు వారికి ఉన్నటువంటి సంఘాలను చూసి ఎంతగా ఒకరినొకరు హెచ్చించుకుంటారు అనేది మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక బోధకుడేమో ఆసియాలోనే పెద్ద సంఘం మాది అంటాడు, ఇంకొక బోధకుడేమో మేము దేశ విదేశాల్లో పరిచర్య చేసేవాళ్ళం అంటాడు. ఇలా వారి వారి సంఘాలను చూసి వాళ్ళు ఎంత హెచ్చించుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. వాక్యాన్ని బట్టి వాళ్ళు హెచ్చించుకోవట్లేదు, వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి దేవుని ప్రత్యక్షతను బట్టి వాళ్ళు హెచ్చించుకోవట్లేదు. మేము సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఎంతమందికి అర్థమయ్యే విధంగా ప్రకటించగలుగుతున్నాము అన్న విషయాన్ని బట్టి వాళ్ళు హెచ్చించుకోవట్లేదు. కానీ వాళ్ళ సంఘానికి వచ్చేటటువంటి సభ్యులను చూసి వాళ్ళు హెచ్చించుకుంటున్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈనాడు యూట్యూబ్ ఛానళ్ళు కూడా అలాగనే తయారయ్యాయి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే దాన్ని పెద్ద ఛానల్గా చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు యూట్యూబ్లో. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు చిన్న ప్రత్యక్షతలు కాదు. అసలు పౌలు గారు క్రైస్తవుడుగా మారటమే ఒక పెద్ద మిరాకిల్, అదొక పెద్ద చరిత్ర. దాని గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం, సమయం సరిపోదు.
ఆ తర్వాత పౌలు గారికి వచ్చినటువంటి ప్రత్యక్షతలు చిన్నవి కాదు. ఆయన ఏదనుకుంటే అది దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఒక దశలో ఆయన నడికట్టు ఆయన బట్టలు పట్టుకుంటేనే చాలామంది స్వస్థత పొందినటువంటి సందర్భాలను మనం అపోస్తల కార్యముల్లో చూస్తాము. అలాంటి పౌలు గారే ఒక సమయానికి వచ్చేటప్పటికే, తిమోతి దగ్గరకు వచ్చేటప్పటికే ఆయనకున్నటువంటి ప్రత్యక్షతలన్నిటినీ దేవుడు నిలిపివేశాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే, దేవుడు అనుకున్నటువంటి పరిచర్యను పౌలు గారు పూర్తి చేశారు, వాక్యాన్ని స్థిరపరిచారు. కాబట్టి ఇక ఆ అద్భుతాలు, ఆ ప్రత్యక్షతలతో పని లేదు. కాబట్టే పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు కలిగిన దాన్ని బట్టి నేను మరింతగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళును ఆయన నా శరీరాన్ని నలగగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచాడు అని పౌలు గారే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనకు శరీరంలో ఒక ముళ్ళును ఉంచాడు దేవుడు. ఆ ముళ్ళును బట్టి ఆయన శరీరము నలగగొట్టబడుతుంది. దాన్ని తీసివేయమని ఆయన ముమ్మారు ప్రభువును వేడుకున్నాడంట. కానీ ప్రభువు దాన్ని తీసివేయలేదు. నువ్వు బలహీనత యందే నా బలము నీకు ఎక్కువ అవుతుంది, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఏ బలహీనతలు లేకుండా మనిషి ఉండకూడదు. ఉంటే అతను మాట వినడు, చెప్పింది చెప్పినట్టు చేయడు. నాకంటే దేవుడు ఏం పెద్ద గొప్ప అనే పరిస్థితికి వస్తాడు. ఈనాడు కొంతమంది సేవకులు కూడా అలా తయారయ్యారు. వారి అనుచరులు సాక్షాత్తు యేసుక్రీస్తు వచ్చి మీ సేవకుడు తప్పు అన్నా సరే మేము నమ్మము, మా సేవకుడే కరెక్టు, అవసరమైతే యేసుక్రీస్తే రాంగు అని మేము చెప్తాము అని యూట్యూబ్లోనే డైరెక్ట్గా ఆ సాక్ష్యాలు ఇచ్చినటువంటి వీడియోలు, ఫోన్ కాల్ ఆడియోస్ను కూడా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి క్రైస్తవ సమాజము ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో, ఎక్కడికి అపవాది క్రైస్తవ సమాజాన్ని, క్రీస్తు బోధను మరుగు చేసి నాశనానికి ఎలా నడిపిస్తుంది అనేది ఈ సందర్భాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవ్వాలి ప్రియులారా. చివరగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగింది కాదు, కానీ ఎవడనో అతిశయ పడ వీలు లేదు. మనము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు అనేటటువంటి రక్షకుని యొక్క కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాము. ఆయన తన కృపనే, ఆయన నీతినే మనకు దానంగా ఇచ్చాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే హెచ్చింపబడ్డారు, రక్షింపబడ్డారు, ఏ ప్రత్యక్షతలైనా ఎవరికైనా కలిగాయి అంటే అవి మన సొంత జ్ఞానము కాదు, మన సొంత తెలివి కాదు, మన టాలెంట్ అంతకంటే కాదు. అది కేవలము యేసుక్రీస్తు వారి యొక్క కృపయే. ఆ కృప మన మీదికి రావాలి అంటే ఆయన యందు మనం ఉంచేటటువంటి విశ్వాసమే దానికి కొలమానము. విశ్వాసము ద్వారానే మనం రక్షించబడ్డాము ఆయన యొక్క కృప చేత. కాబట్టి మన రక్షణను బట్టి, మన ప్రత్యక్షతను బట్టి మనం ఏమాత్రము కూడా అతిశయించకూడదు. ఇది మన క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవ్వడూ కూడా అతిశయించకూడదు. కాబట్టి ఈనాడు మనకు ఎన్ని ప్రత్యక్షతలున్నా, ఎంత గొప్పగా మనము వాక్యాన్ని ప్రకటించగలిగినా, ఎంత ఎక్కువ మంది సంఘాన్ని మనము సాధించగలిగినా, సత్యవాక్యము చేత అనేకులను మనము సంధించకపోతే ఆ ప్రయాస అంతా కూడా దేవుని దృష్టిలో వ్యర్థమే అన్న విషయాన్ని మనము గుర్తెరిగి బెరయా సంఘ సభ్యులలాగా
ప్రకటించబడిన ప్రతి వాక్యము లేఖనాల్లో ఆ విధంగా ఉందా లేదా అని ప్రతిదినము పరిశీలన చేసి సమస్తమును పరిశీలించి మేలైనదేదో చేపట్టాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈనాటి క్రైస్తవ సమాజము నా ప్రభువా, హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనముపై కల్పనా కథల వైపు తిరిగే కాలము వస్తుంది అని ఆనాడే పౌలు గారు ప్రకటించారు. అది ఈనాడు మా కళ్ళ ముందు మేము స్పష్టంగా చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేము నా ప్రభువా సత్యవాక్యాన్ని సరిగా విభజించి అనేకులకు ప్రకటించుచుండగా మా మార్గములను సరళము చేయండి. మా పరిచర్యను మరింతగా వృద్ధి చేసి అనేకులకు నా తండ్రి ఈ సత్యవాక్యము చేరునట్లు నా ప్రభువా అనేకుల హృదయాల్లో నా తండ్రి ఇది కార్యము జరిగించినట్లుగా మీరు మీ యొక్క గొప్పదైన ఘనమైనటువంటి కార్యాన్ని వారి హృదయాల్లో జరిగించి సత్యమేదో అసత్యమేదో కల్పనా కథలేవో అనేకులు తెలుసుకొని అర్థము చేసుకున్నట్లుగా వారి హృదయాలను వారి మనోనేత్రాలను తెరవమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీని అదరిదుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని, అలాగనే నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి నా బంధువులు, నా స్నేహితులు అనేక మంది నా ప్రభువా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై ప్రిపేర్ అవుతుండగా సహాయం చేయండి. చదువుకున్నటువంటి సబ్జెక్టు నా ప్రభువా గుర్తుండులాగున వారికి జ్ఞాపక శక్తిని అనుగ్రహించగలరని, సరైన విధంగా సరైన సమాధానాల్లో పరీక్షల్లో రాసి ఉత్తీర్ణత సాధించిన తండ్రి ఈ లోకములో ఒక బ్రతుకు తెరువును వారు ఏర్పరచుకున్నట్లు వారికి సహాయం చేయగలరని, అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయన్న దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.